లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్టుగా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నిజమే కదా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మరొక చోట అంటాడు, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నా ద్వారా నీకు కూడా ఏది అసాధ్యమైనది లేదు నా కుమార్తె కుమారుడు అంటాడు దేవుడు. మరి అటువంటప్పుడు నీకు దేవుడు ఇంత వాగ్దానం చేస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరత లేదన్నమాట. నిజమే, అసాధ్యమైనదంటూ ఏది లేదు. కానీ మనము ఆయన కృపని పొందుకొని ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడంలోనే ఉంటుంది. ఆయన దగ్గర సమస్తము సర్వము ఉంది, నువ్వు పొందుకోవడంలోనే ఉందన్నమాట. ఆయన దగ్గర తగ్గించుకొని ఆయన దగ్గర మనం ప్లీజ్ చేసుకుని అడగడంలోనే ఉంటుంది. ఎందుకంటే మనం అర్హులం కాదు కదండి, దేనికి మనం అర్హులం కాదు ఆయన నుంచి పొందుకోవడానికి. మన పాపము, మన యొక్క భక్తిహీనతో, మన యొక్క వేషధారణం ఏదో ఒకటి అడ్డుగా ఉంటుంది ఆయన నుంచి పొందుకోవాలంటే. అందుకే ఆయన అంటాడు, ఆయన హస్తం కురుచ కాలేదు నిన్ను దీవించడానికి, కానీ నీ పాపములు అడ్డుగా ఉన్నాయి అని అంటాడనమాట. మరి ఆ పాపములు కొట్టివేసుకుని ఆ పాపములు కడుక్కొని మనము పొందుకోవడంలోనే ఉన్నదంతా ఉందన్నమాట. మరి నాకు అసాధ్యమైనది ఏది లేదు, కానీ నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. మరి అటువంటి కృప మనం పొందుకోవాలి. అర్హత లేకపోయినప్పటికీ, మన వద్ద ఆ సామర్థ్యం లేకపోయినప్పటికీ నువ్వు ఎలా సాధించుకోవాలంటే, ఒక స్త్రీ వచ్చి దేవుని దగ్గర అడుగుతుందంట. ఏమనంటే, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, ఒకసారి వచ్చి నువ్వు ప్రార్థన చేయవాలి, నువ్వు ఒక ప్రార్థన చెయ్యి అని అంటే, ఆయన అన్నాడంట, నా పిల్లలను కుక్క పిల్లలకి వేయలేను కదా అంటే, ఇక్కడ నా పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, నేను వాళ్ళకి చేస్తాను కానీ నీకెందుకు చేస్తాను అని అంటాడు దేవుడు. అయితే ఆమెన్నదంట, కింద పడిపోయిన మొక్కలైనా సరే కుక్క పిల్లలు తిని బ్రతుకుతూ ఉంటాయి కదా ప్రభా, కనీసం ఆ మొక్కలనైనా అంటే ఆ చిన్న ప్రార్థన, ఆ చిన్న కృపైనా నాకు ఇవ్వు అని అడిగినప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆమె యొక్క తగ్గింపుని దేవుడు చూసి, నీ కుమార్తె బాగుపడింది వెళ్ళు అని అంటాడంట. ఈరోజు మనం అర్హులం కాకపోయినా దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నించేవారు ఉండాలి. అటు కృప దేవుడు మనకి ఇచ్చిండుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు నువ్వు అయ్యా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం నాయన. నువ్వు ఇచ్చిన మంచి వాగ్దానం ద్వారా అయ్యా మేము బలపడి ఉన్నాం. నిజమే ప్రభా, నీ దగ్గర పొందుకునే వారిగా మమ్మల్ని నుంచి నడిపించుకోమని బ్రతిమలాడుతున్నాం. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎంతమంది అయితే తండ్రి నీ కృప పొందలేకపోతున్నారో, పొందలేక తండ్రి వారి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం, కృపా, కాపుదల, క్షేమం, దీర్ఘాయుషు, సమాధానం, సంతోషము, మంచి ఐశ్వర్యం, ఘనత, కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.